హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నా. ఈరోజు నేను నా ఫ్రెండ్స్తో కలిసి రియల్ టైం పబ్జీ ఎక్స్పీరియన్స్ చేయడానికి వెళ్తున్నా. టైం అరౌండ్ మాకు 12:58 అవుతుంది. మాకు ఉన్నదే స్లాట్ 1 o'clockకి. ఇంకా 10 minutes ఉంది మాకు డ్రైవ్ రీచ్ అవ్వడానికి. అక్కడికి అలో చేస్తారో లేదో తెలియదు. ఫోన్లోనే ఎప్పుడు నేను సరిగ్గా పబ్జీ ఆడింది లేదు, బట్ ఇప్పుడు రియల్గా ఆడడానికి వెళ్తున్నా. We are making history. Pause for a second. Meet my friend, my brother, and living legend. ఒక ప్లేయర్ అమేజింగ్. ఒక టీంలో 5 players ఉంటారంట, కానీ మేము 3 members ఉన్నాం. మాతో పాటు ఇంక ఇద్దరు ఎవరైనా వస్తారనుకుంటా. 3 hours స్లాట్ ఉంది. 3 hours మనకి 100 పెయిన్ బాల్స్ ఇస్తారు. ఆ 100 పెయిన్ బాల్స్ మనకి ఒక్క పెయిన్ బాల్ పడినా మనం చనిపోయినట్టే, అంటే ఓడిపోయినట్టే. గేమ్లో నుంచి బయటికి వెళ్ళిపోవాలి. నేను ఫస్టే అవుట్ అయిపోతానేమో, కానీ ఓడిపోను. 100% ఆడతా. కానీ నేను చాలా వీడియోస్ చూసా, కానీ చాలా మంచిగా ఆడేవాళ్ళు వస్తున్నారు. అంటే పబ్జీ ఇష్టమైన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూడా రియల్ టైంలో ఎక్స్పీరియన్స్ చేయడానికి చాలా మంది వస్తున్నారు. సో వాళ్ళు అపోజిట్ టీం ఉంటే 100% ఫస్ట్ అవుట్ అయిపోతుంది. డ్రెస్ కోడ్ ఎవ్రీథింగ్ పబ్జీ లానే ఉంటుందంట. అంటే టైప్ ఆఫ్ పోలీస్ డ్రెస్ కోడ్ ఉంటుంది. గిల్లీ సూట్ లా ఉంటుంది. షూస్ మనవే తీసుకోవాలి. అండ్ గ్లౌజెస్, గన్స్, పెయింట్స్ అన్ని వాళ్ళే ఇస్తారు. మేము గ్రూపాన్లో బుక్ చేసుకున్నాం. గ్రూపాన్ అంటే వాచర్ కోడ్స్ అలాంటివి ఉంటాయి ఇక్కడ. దాంట్లో మాకు 5 players టికెట్ £6, అరౌండ్ £7 పడింది. ఒక్కొక్కరికి 100 పెయిన్ బాల్స్ ఇస్తారంట. బట్ మా దగ్గర 3 players ఉన్నారు. 1:10 అవుతుంది. మాకు ఇంకొక 1 minute ఉంది రీచ్ అవ్వడానికి. అలా చేయాలి. చాలా దూరం నుంచి వచ్చాం. డిస్టర్బ్ అయిపోతాం అందరం. కానీ నేను ఆడుతున్నప్పుడు వీడియో తీయాలి అనుకుంటున్నా. వీడియో తీయడానికి ఛాన్స్ ఉంటుందో ఉండదో తెలీదు, బట్ ట్రై చేస్తా తీయడానికి. ఇంకొక 1 minute ఉంది మాకు రీచ్ అవ్వడానికి. ఆల్రెడీ 1:11 అవుతుంది టైం. అంటే బ్రీఫింగ్ ఉంటుంది స్టార్టింగ్లో. ఆ బ్రీఫింగ్ మిస్ అవుతాం అనుకుంటాం మేము. ఈ సేమ్ పబ్జీ డ్రెస్ వాళ్ళే మాకు కూడా ఇలాంటి డ్రెస్ ఇస్తారు. ఇది ఫామ్ ఏంటి అంటే, మనకేమైనా వాళ్ళకి సంబంధం లేదు అని, బట్ వాళ్ళ ప్రాపర్టీ డ్యామేజ్ అయితే మనకే సంబంధం అని. అంతే కదా. మేము గ్రూపాన్లో టికెట్ బుక్ చేసుకున్నాం అన్నావు కదా, £7 బట్టి. ఆ £7కి మాకు ఇచ్చింది ఈ బాల్స్. ఈ బాల్ ఫస్ట్ గేమ్కి కూడా అవ్వవంట. సో మళ్ళీ మేము పర్ పర్సన్కి ఇది తీసుకున్నాం 500 balls. మాకు దీనికి £45 పడింది. అంటే పర్ పర్సన్కి £50. మీకు ఇంకా మంచిగా ఆడాలి అనుకుంటే పర్ పర్సన్ 500 balls, 700 balls కూడా తీసుకోవచ్చు. అంటే £100 పడుతుంది. ఒకరికి 10,000. బ్రీఫింగ్ ఆయన బ్రీఫ్ ఇస్తాడు మనకి. ఇప్పుడు ఎక్కువ ఏం ఆడాలి, ఎలా ఆడాలి. చిన్న చిన్న పిల్లలు కూడా ఉన్నారు. అంటే ఇది కిడ్ ఫ్రెండ్లీ. హాయ్ గాయ్స్, ఇది నేనే. స్పెట్స్ పెట్టుకున్న వాళ్ళకి చాలా కష్టం. మొత్తం ఫాగీ అయిపోతుంది. సో స్క్రీన్ ఏం కనిపించట్లేదు. బట్ ఇది పెట్టుకోకపోతే ఆ పెయింట్ మన దాంట్లో పడితే కలిపోతాయి. ఎలా యూజ్ చేయాలో చూపిస్తున్నాడు. బట్ నా వాయిస్ చాలా డిస్టర్బెన్స్ ఉంటుంది అనుకుంటా.
పబ్జి షూట్ అంతే. అసలు మాట్లాడడానికి రావట్లేదు, బ్రీతింగ్ వచ్చేస్తుంది. I'm gonna win. ఏంటి? I'm gonna win. అది అవదమ్మా. We are red team. Red and blue team opposite. Red ki blue team opposite. నేను red team. Come on red team. Go red, go red. I'll make a red team win, don't worry. నాకు నమ్మకం లేదు, నువ్వు మనల్ని షూట్ చేస్తావు. షూట్ చేస్తా మిమ్మల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే. సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ. Excited guys. Excited. Yeah. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. Red team అటు సైడ్ and the blue team ఇటు సైడ్. If you guys want to go behind the bunker. దాని వెనకాల వెళ్ళాలంట, దాని వెనకాల వెళ్ళి హైడ్ అవ్వాలంట. సౌండ్ వస్తుంది కదా మీకు, చూడండి షూస్ మాత్రం ఎలా అయిపోయినాయో. అందరు ఎంజాయ్ చేస్తున్నారు, నేను మాత్రం వీడియో తీస్తాను. అమ్మా జర్రు ఉంటే చచ్చిపోతుంటరా. నాకు ఇక్కడ బుల్లెట్ తాకింది, ఎల్లో కలర్. ఆయన నా ఫ్రెండ్ కి నీకు ఎక్కడ తాకింది బుల్లెట్? ఇక్కడ అండ్ హెడ్ కా ఆయన చెయ్యికి తాకింది. చూడండి చెయ్యి ఫుల్ రెడ్గా అయిపోయింది, ఫుల్ నొప్పి. నా ఫ్రెండ్ ఛార్జింగ్ అయిపోయింది గైస్. చిన్న పిల్లలతో ఓడిపోయాడు. నా అలాగా 4 మెంబర్స్ ని చంపాలి, నేను 4 మెంబర్స్ ని చంపాలి. కానీ ఈ పెయింట్ బాల్స్ అయితే చాలా ఘోరంగా తాకుతున్నాయి. గ్లౌజెస్ కూడా ఫుల్ గట్టిగా వేసుకొని రావాలి, ఫుల్ నొప్పి వస్తుంది. గైస్ నా ఆడియో సరిగ్గా రాకపోతే అడ్జస్ట్ అవ్వండి ప్లీజ్. అసలు నడవడానికి సరిగ్గా లేదు, గలీజ్ ఉంది. ఒక గేమ్ అయిపోయింది. ఇలా వైట్ షూస్ అయితే వేసుకోకండి. యా బయటికి రా అట్లా. అమ్మో ఇక్కడ వద్దు. జారిపడా. ఇక్కడ నుంచి షూట్ చేద్దాం మనం. ఇవాడు అక్కడ ఉన్నాడు. అదే అక్కడ పడుకున్నారు కనిపించలేదు. అక్కడ పడుకున్నాడు. పడుకొని ఉడికిన ఇది ఆగట్లేదు. అటు అన్నీ నాకు గట్టి తాగుతున్నాయి. అందరినీ చూపిస్తే ఎలా వచ్చినారు. ఇక్కడ పడుకున్నాడు.
Please change. Please change. Shit! No bullets out. I'm out. ఇప్పుడు బ్రేక్ అంట. మళ్ళీ బుల్లెట్స్ లేని వాళ్ళు బుల్లెట్ కొనుక్కొని మళ్ళీ గన్ లో ఫిల్ చేసుకొని మళ్ళీ థర్డ్ రౌండ్ స్టార్ట్ చేయాలి. హౌ ఆర్ యు ఫీలింగ్? ఇప్పుడే టీడీఎం వేరే ఆడాను. అరే బుల్లెట్ చిన్నగానే ఉన్నాయి బుల్లెట్స్ కానీ ఘోరంగా తాకుతున్నాయి కదా. ఆ ఎయిర్ మళ్ళీ వెనక్కి వచ్చి వెనక్కి కొట్టదంట. నా వేలు ఉబ్బింది. I don't know ఈ వీడియో ఎట్లా వస్తుందో. ఈ హెల్మెట్ పెట్టుకొని బొట్టు కూడా పోయింది. ఇదే షాప్, ఇక్కడే మనం అన్ని కొనుక్కోవచ్చు. చిప్స్, చాక్లెట్స్ అలాంటివి ఉన్నాయి. బుల్లెట్స్, అవును బుల్లెట్స్ ఫిల్ చేసుకుందామా గైస్? థర్డ్ గేమ్ ప్లేస్ ఇది. ఇంతసార్లు అంటే ఉంది సేమ్ ఫస్ట్ గేమ్ లానే ఉంది కానీ కొంచెం డిఫరెన్స్ ఉంది. ఇది మేము దీని వెనకాల నిల్చోవాలి, దీని వెనకాల. అండ్ బ్లూ టీమ్ ఏమో అటు సైడ్, రెడ్ టీమ్ ఇటు సైడ్. ఇందాక వరకు ఆడింది ఒకటే గేమ్ అంట. ఏం స్టెప్స్ ఎక్కి మనం షూట్ చేయొచ్చు వాళ్ళని. ఇక్కడ ఎల్లో కలర్ ప్లాస్టర్ వేసుకున్న వాళ్ళు క్వీన్ అన్నమాట. చిన్నకి షూట్ అయితే వాళ్ళకి 50 పాయింట్స్ వస్తాయి. గ్రానైట్ వేసారు. సెకండ్ గేమ్ ఎండింగ్కి నా మైక్ ఎక్కడో పడిపోయింది. సో గేమ్ అయిపోగానే వెతికితే దొరికింది, బట్ నేను ఆన్ చేయడం మర్చిపోయా. సో డైరెక్ట్ పెట్టేసుకున్నా, అందుకే ఆడియో ఏం రికార్డ్ అవ్వలేదు. సెకండ్ గేమ్కి చెప్పాను కదా మా టీంలో ఒక క్వీన్ ఉంది అని. తనని అవుట్ చేస్తే వాళ్ళు విన్ అవుతారు, బట్ తనని ఎవరు అవుట్ చేయలేకపోయారు. సో సెకండ్ రౌండ్ రెడ్ టీం విన్ అయింది. అంటే మేమే విన్ అయ్యాం. ఫస్ట్ రౌండ్ బ్లూ టీం విన్ అయింది, సెకండ్ రౌండ్ రెడ్ టీం విన్ అయింది. థర్డ్ అండ్ ఫోర్త్ రౌండ్ ఉంది ఇంకా. ఇక్కడ థర్డ్ రౌండ్ రూల్స్ చెప్తున్నాడు. సేమ్ థర్డ్ రౌండ్ కూడా ఫస్ట్ 2 రౌండ్స్ లాగానే 2 టీమ్స్ అపోజిట్ ఉండాలి. బట్ ఈ రౌండ్లో ఈ వుడెన్ స్టిక్ విల్ డిసైడ్ హూ విల్ విన్ ద గేమ్. ఇక్కడ కనిపిస్తున్న ఈ స్టిక్కి ఒక సైడ్ కలర్ ఉంది. ఆ కలర్ ఉన్న సైడ్ ఏ టీమ్ సైడ్ పాయింట్ చేస్తున్నదో ఆ టీంకి 10 పాయింట్స్ వస్తాయి. అది మన సైడ్ పాయింట్ చేయాలంటే మన టీంలో ఎవరైనా సింగిల్ బుల్లెట్ కూడా తగలకుండా వెళ్ళి ఆ స్టిక్ని మన సైడ్ రొటేట్ చేసి రావాలి. ఏ టీంకి అయితే ఎక్కువ పాయింట్స్ వస్తాయో వాళ్ళే థర్డ్ రౌండ్ విన్నర్స్. మగధీరలో రామ్ చరణ్ చంపినట్టు చంపుతా ఒక్కొక్కరిని. చాలా ఘోరంగా ఉంది ఈ రౌండ్లో ప్లేస్ అయితే. ఫస్ట్ 2 రౌండ్స్లో మంచిగా కనిపించారు, బట్ ఈ రౌండ్లో చూడండి మొత్తం చెట్లు తప్ప ఏం కనిపించట్లే. ఒక్క బుల్లెట్ కూడా తగలట్లే వాళ్ళకి. ఆ స్టిక్ని రొటేట్ చేద్దామంటే భయం అవుతుంది. అక్కడి దాకా వెళ్ళినాక అందరు ఫైర్ చేస్తే బాడీ బెలూన్లాగా ఉబ్బిపోతుంది. అందుకే మూసుకొని దూరం నుండి కాలుస్తున్నా. నా దగ్గర బుల్లెట్స్ కంప్లీట్ అయిపోతున్నాయి, అందుకే మెల్లమెల్లగా కాలుస్తున్నా. చాలా మంది దగ్గర కూడా అయిపోవడానికి వచ్చాయి. ఒకవేళ అందరి దగ్గర అయిపోతే ఈ రౌండ్ విల్ డిసైడ్ హూ విల్ విన్ ద మ్యాచ్.
ఇగో మన లివింగ్ లెజెండ్ నిజంగానే లెజెండ్ లాగా ఫీల్ అయిపోయి తిప్పడానికి పోయాడు. షిట్, ఎవరు కాల్చలే, అందరు రప్ప కాలవలసింది. షిట్. ఏంటి ఇక్కడున్నా అనుకుంటున్నారా? యాక్చువల్గా 4th గేమ్ ఆడలేదు, 3rd గేమ్కే యామో అయిపోయింది. మా దగ్గర కాదు, ఈవెన్ అందరి దగ్గర యామో అయిపోయింది. సో 4th గేమ్ ఇంకా అవ్వలేదు, 3rd గేమ్కే కంప్లీట్ అయిపోయింది. నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. సో నేను వీడియో ఎండ్ చేయలేకపోయా, అందుకే ఇంటికి వచ్చాక మళ్ళీ వీడియో తీస్తున్నా. అండ్ చాలా బాగుంది ఎక్స్పీరియన్స్ అయితే, బట్ 2 లీరిపోయింది. 4 గేమ్స్ అయితే అసలు నాకు తెలిసి ఆడలేమనుకుంటా, ఫుల్ అలసిపోయినాం. ఆ దెబ్బలు ఘోరంగా తాకుతున్నాయి, అక్కడ అర్థం అవ్వలేదు. కానీ ఇక్కడికి వచ్చినాక అన్నీ ఇట్లా ఉబ్బినాయి ఎక్కడిదక్కడ, ఎక్కడ దెబ్బలు తాకితే ఎక్కడ అది తాకితే అక్కడ. బట్ ఓవరాల్ ఎక్స్పీరియన్స్ అయితే గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ ఉంటే అయితే అద్దిరిపోద్ది అసలు. ఇప్పుడు ఈసారి మా ఫ్రెండ్స్ అందరం వచ్చినప్పుడు మళ్ళీ వెళ్తాం, అప్పుడు ఇంకా ఫన్ ఉంటుంది కదా, ఫ్రెండ్స్ అందరూ ఉంటాయి. ఇప్పుడు మేము ముగ్గురమే అయ్యేసరికి మేమేమే మాట్లాడుకునే అసలు అంత ఫన్ అనిపించలేదు. దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ఇంకా మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తా. బాయ్.